ఆహ్లాదకరమైన పచ్చని కొండలతో, తేలియాడే నదులతో నిండి ఉన్న ఓ ప్రశాంతమైన గ్రామంలో అర్జున్ అనే బాలుడు తన తండ్రి శంకర్తో అపురూపమైన బంధాన్ని పంచుకున్నాడు. అదొక ప్రేమ, నమ్మకం, మాటలకతీతమైన అర్థం పొందే బంధం. శంకర్ కష్టపడి పనిచేసే రైతు. తన కుటుంబం కోసం ఉదయం నుండి సాయంత్రం వరకు మట్టిలో చెమటోడ్చేవాడు. అర్జున్ చూస్తూ తన తండ్రిపై ఉన్న అభిమానాన్ని రోజురోజుకీ పెంచుకుంటూ పోయాడు. అర్జున్ తరచుగా తన తండ్రి కష్టాలను తగ్గించటానికి శంకర్ గర్వపడే వ్యక్తిగా ఎదగాలని కలలు కంటూ ఉండేవాడు. తన 12వ పుట్టినరోజున అర్జున్ తన తండ్రికి ఆశ్చర్యకరమైన బహుమతిని ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. చెక్కతో చేసిన చిన్న గోతిని. అర్జున్ చిన్న గోతిని శంకర్కు అందించినప్పుడు శంకర్ కళ్లలో కన్నీళ్లు తేలాయి. ఇది నాకు ప్రపంచమంత విలువైనది, బాబూ. శంకర్ తన గొంతు భావోద్వేగంతో నిండింది. ఒకరోజు ఒక భారీ తుఫాను గ్రామం మీదుగా ఊచకోతలాగా దూసుకుపోయి పంటలను ధ్వంసం చేసింది. శంకర్ మరియు అర్జున్ కుటుంబాన్ని నిరాశలోకి నెట్టింది. అర్జున్ తన స్నేహితులను సమీకరించి తన తండ్రి కోసం పొలాలను తిరిగి నాటేందుకు ఒక ప్రణాళిక రూపొందించాడు. అర్జున్ మరియు అతని స్నేహితుల కృషి, పట్టుదల వలన పొలాలు మళ్లీ పచ్చదనం పొందాయి. శంకర్ ముఖంపై చిరునవ్వు మళ్లీ వెలిగింది. శంకర్ మరియు అర్జున్ కృషి కోసం గ్రామం ఉత్సవంగా మారింది. అర్జున్ తన తండ్రికి ఇచ్చిన పూలతో చేసిన హారమే ఆ రోజు ముఖ్య ఘట్టమైంది. కొన్నేళ్ల తరువాత అర్జున్ ఒక విజయవంతమైన ఇంజనీర్గా మారి తన గ్రామం కోసం ఆధునిక నీటిపారుదల వ్యవస్థను నిర్మించాడు. అది తన తండ్రి పట్ల ప్రేమతో నిండిన కల.